ओम नमः शिवाय। सदाशिवसमारंभं शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందేహం గురు పరంపరం. గురువు శంకరాచార్యుల యొక్క తత్వంలో మనకు జ్ఞానదాతగా రేపటి యొక్క శంకర జయంతి, హరహర శంకర జయ జయ శంకర, సాక్షాత్ ఆ పరమేశ్వరుడే శంకరాచార్య రూపకంగా మన జగత్కు గురువుగా, జగద్గురువుగా ఆయన ఇచ్చిన జ్ఞానమే ఈ భారత భూమికి, భారత జ్ఞానులకు, యతీశ్వరులకు అనేక పరంపరాలకు కూడా ఆయన జ్ఞాన భిక్షనే నడుస్తూ ఉంది. అట్టి శంకరాచార్యులు మరి జగద్గురువు, ఆయన అద్వైత వేదాంత తత్వమసి తత్వజ్ఞానాన్ని ప్రసాదించిన వ్యక్తే శంకరాచార్యుడు. మరి శంకరాచార్యం అనగా శంకర స్వరూపమే, శంకర అవతారమే శంకరాచార్యుడు. అందుకు మనకు గురువు అనగానే మనలో ఉన్న చీకటిని తొలగించి, మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి, మనలో ఉన్న అంధకారాన్ని తొలగించి వెలుతురు వైపుకు, జ్యోతి ప్రకాశం వైపుకు, ఆత్మ చైతన్యం వైపుకు తీసుకెళ్లే వ్యక్తే గురువు. అట్టి గురువు బ్రహ్మస్వరూపుడు, ఆయననే రుద్రస్వరూపుడు, ఆయననే విష్ణుస్వరూపుడు. అంతటి స్వరూపతత్వంలో ఉన్నవాడు మహాగురువు శంకరాచార్యుడు. అందుకే శంకర భాష్యము, శంకర భాష్యాల్లో ఉన్నటువంటి భావార్థాలు మనిషిగా, మంచి శుద్ధిగా, మంచి జ్ఞానంగా, మంచి యోగిగా, మంచి తపస్విగా అనేక మార్గాల్లో చూపిస్తున్నటువంటి భాష్యము ఆయన ఎన్నో ఉన్నాయి. అందులో ఏది తీసుకున్నా మానవుడు జీవన ముక్తులు పొందగలుగుతాడు. అందుకే శంకర జయంతిని శంకరాచార్యుల యొక్క తత్వములో కాలిడి, కేరళ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలిడి అనే గ్రామంలో జన్మించిన ఆ యొక్క శంకరాచార్యులు, ఆ శంకరాచార్యుడే కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రలు చేస్తూ లోకానికి, జగత్ కళ్యాణానికి, లోక కళ్యాణార్థంగా అనేకమైనటువంటి మరి మనకు జ్ఞానముతో అనేక ధర్మ సంస్థాపన చేసినటువంటి వ్యక్తి కాబట్టి అట్టి గురువుని మనమందరం కూడా మనస వాచ కర్మణగా ప్రతి ఒక్కరూ నమ్ముతూ నడవాలి. ఆయనను తీసుకొని మన భారతదేశ గురువు అనగా బ్రహ్మతత్వాన్ని చెప్పేవాడు, గురువు మార్గదర్శాన్ని ఇచ్చేవాడు, గురువు మానవుడికి సూచిక మేరము దిశలు నిర్దేశించేవాడు. మానవ మాత్రములో ఉన్నటువంటి గురువు మనకు మనసులో ఉంటే తెలుస్తుంది. మనసులోనే గురువుని భావన చేస్తే ఆయన ఎవరో అనేది మనకు తెలవడానికి అవకాశం ఉంది. అందుకే శంకరాచార్యులు మన భారతదేశ పర్యటనలో కూడా అనేక గ్రామాలు, అనేక ప్రాంతాలు, అనేక దేవాలయాలు, అనేకమైనటువంటి తిరుగుతూ మనకు దిశా నిర్దేశాలని చూపించారు. మరి ఆయన చెప్పినటువంటి తత్వమసి మహావాక్యం, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞాన బ్రహ్మ, మనకు ఎన్నో మహావాక్యాలు కూడా చెప్పారు. ఈ 4 మహావాక్యాలకు మనం కూడా తెలుసుకుంటే మంచి జ్ఞానాన్ని లభిస్తూ ఉంటుంది. అందుకే గురువు ఎటువంటి తత్వం అంటే మనిషిగా మనస్సు శుద్ధి చేసి శుద్ధమైనటువంటి చైతన్యమైన ప్రకాశించే జ్యోతి ఏ విధంగా వెలుగుతుందో గురువు ద్వారానే మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. భవబంధాల నుంచి విముక్తి కలగడానికి, భావ్య ప్రపంచానికి మన విషయం తెలుసుకోవడానికి. అందుకే భావ్యంలో కనిపించిన, అంతర్గతంలో కనిపించిన ఆత్మతో ఉన్నటువంటి సంబంధమైన అట్టి గురువే మనం చేసుకొని అట్టి గురువు ద్వారా మంచి జ్ఞానాన్ని పొందాలి.
మరి రేపు శంకర జయంతి యొక్క తత్వంలో కూడా ఆయనది ఏ పుస్తకం చూసినా వివేక చూడమని, అదేవిధంగా సాధన పంచకము కానీ, అదేవిధంగా అనేకమైనటువంటి గీతా భాష్యము కానీ, ఆయన చెప్పినటువంటి ఎన్నో ఎన్నో భాష్యాలు ఉన్నాయి. ఆ భాష్యాలని మరి ప్రతి ఒక్కరు కూడా చదువుతూ ఉండండి. మన సనాతన ధర్మానికి ఇచ్చినటువంటి జ్ఞాన భండారం ఇచ్చాడు, జ్ఞాన సంపత్తి ఇచ్చాడు, తరగని ఆస్తి ఇచ్చాడు, అనంతమైన సంపత్తి ఇచ్చాడు, తెలుసుకున్న వారికి తెలుసుకున్నంతగా ఇచ్చాడు. అందుకే మనము శంకరాచార్యుల యొక్క జయంతిని కూడా మనమందరం కూడా అన్ని విధాలైనటువంటి భావనలో ప్రతి ఒక్కరూ మరి శివరాత్రి, అదేవిధంగా పరశురామ జయంతి, అదేవిధంగా వివేకానంద స్వామివారి జయంతి, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి, అనేక యోధులతో కూడినటువంటి యోధులు ఎందరియో ఉన్నా వాళ్ళందరి యొక్క యోధుల ద్వారా వచ్చినటువంటి భావనతో మనము మూలంగా తెలిసినటువంటి శంకరాచార్య యొక్క తత్వాన్ని మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్తే అన్నీ బాగవుతాయని కోరుకుంటున్నాను. అదేవిధంగా శంకరాచార్యులు వేదాంతాన్ని, అద్వైత స్థాపితాన్ని మనకు జ్ఞానంగా ఇచ్చాడు. ఆ జ్ఞానమే అనేక మనిషిలో మార్పులు తీసుకొస్తూ ఉంటుంది. తాను శివానందలహరి, భజగోవిందము, అదేవిధంగా ధర్మ సంస్థాపన, ధర్మ ప్రచారణ, ధర్మ అనేటువంటిది తెలవడానికి కూడా గురువు మూల పురుషుడు. ధర్మము సమూహమైనటువంటి విషయములో ప్రతి ఒక్కరికి ధర్మం పట్ల తెలవాల్సినటువంటి అవగాహన మనకు మూలానికి ఆది గురువు శంకరాచార్యులు. ఆది గురువు శంకరాచార్యులు దేశ పర్యటనలో, మన భారతదేశంలో ఆయన పర్యటిస్తూ అనేక ధర్మ సంస్థాపనాలు చేసిన వ్యక్తి. అందుకే ఆయన నడక, ఆయన మార్గము, ఆయన యొక్క భాష్యము తీసుకొని నడుస్తూ ఉండాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా మరి శంకరాని యొక్క తత్వాన్ని తెలుసుకోండి. ఎవరికి ఏ రూపకంగా తెలపాలనో, కొందరికి అష్టకాలు, కొందరికి శ్లోకాలు, కొందరికి ఉపనిషత్తులు, కొందరికి భాష్యాలు, కొందరికి అష్టకాలు, కొందరికి వేదాంతాలు, కొందరికి వివేక చూడమని, కొందరికి భగవన్ నామ సంకీర్తనతో అనేక విషయాల్లో కూడా తెలిపిన వ్యక్తి ఆయన. మరి ఆయన ఏది తీసుకున్నా మనిషి తరిస్తాడు. ఆయన భాష్యాన్ని తీసుకొని, ఆయన భావాన్ని తీసుకొని మరి నడిస్తే ఉత్తమ స్థితులు, ఉత్తమ జ్ఞానము పొందగలుగుతారు. అందుకే మన కలియుగానికి మరి ఆయన అనంత వేదాంత ఆది గురువు, జగద్గురువు శంకరాచార్యులు. ఆయనకు ప్రణమిల్లుతూ ప్రతి ఒక్కరు కూడా ఆయన మార్గంలో నడవాలని ఆశిస్తూ, ఆయన ఆశిష్యులు ధర్మం మీద ప్రతి ఒక్కరికి ఉండాలని ఆశిస్తూ ఆయనని సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ చేస్తూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.